రైతుల మీద నిలబెట్టడం ధర్మం కాదు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళొద్దు అంటే ప్రధానమంత్రి పోతున్నారు కదా, యుఏఈ పోయినారు, ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 3-4 దేశాల టూర్లు ఉన్నాయి, ఆయన మాత్రం ఎందుకు పోతున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ దుష్ట మాటలండి. మనం అంతా ఎబితండవాదనలు చేస్తున్నాం. ప్రధానమంత్రి పని మీద పోతున్నారు, విహారయాత్రకు పోవట్లేదు. ఒక దేశ ప్రధానమంత్రి 145 కోట్ల జనాభా ఉన్న దేశ ప్రధానమంత్రి, ప్రపంచంలో 18% జనాభా ఉన్న అతిపెద్ద దేశ ప్రధానమంత్రి, ఇతర ప్రపంచంతో సంబంధాలే ఉండవా? ఖర్చు తగ్గించండి అయ్యా, దుబారా ఖర్చు తగ్గించండి అని చెప్పండి ప్రత్యేక విపరీతార్థాలు తీసి ఎటువంటి తిట్టు అని చెప్పండి అర్థం అంతా మనకి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా మనం? సో ఈ కాన్వాయ్ల వాహనాలు తగ్గించడం ఇవన్నీ ఖచ్చితంగా వస్తుంది. ఒక సంకేతాన్ని ఇవ్వటం ఎంత పొదుపు చేస్తున్నాం అని కాదు. వాజ్పేయి గారు గతంలో ఆయిల్ సంక్షేమం వచ్చినప్పుడు చక్కెర మీద పార్లమెంట్కి వెళ్ళాడు. దానివల్ల ఎందుకు అంత పొదుపు అంటే ఒక సంకేతాన్ని నాయకత్వం ఇస్తుంది. అరే పొదుపడతాను మీకు చెప్పడం కాదు, మేము కూడా పాటిస్తున్నాం అని మీరు పాటించకుండా మాకు చెప్తే ఎట్లాగా? ఓకే, సో దీనివల్ల ప్రజలు ఎంత మేరకు ఈ పిలుపుకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది మీ ఉద్దేశంలో? మిగతా చర్యలు కూడా చేపట్టినట్టయితే నేను చెప్పాను కదా, ఒకటి మనం పొదుపడతన పాటించడం, దాంతోపాటు ప్రైస్ సిగ్నల్ ఉండాలి. మీరు డీజిల్ ఆయిల్ ధరలు పెంచకుండా మీరు వినియోగాన్ని తగ్గించండి అని చెప్పంటే చాలు. మరి పెంచితే రేటు పెంచితే వ్యతిరేకత వస్తుంది ఉంటుంది. మరి అదే కదా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అందుకే కష్టం. నాలాంటి వాళ్ళని తొందరపడి ఎందుకు ప్రభుత్వాన్ని ఎందుకు తిట్టాం? చాలా మంది నోటికి చూడు అమ్మబూతులు తిడతారు ప్రభుత్వాన్ని, పార్టీలని. ముందు చూపు లేకుండా ఎంత కష్టమో పరిపాలన అందరినీ సమానం చేయడం కష్టమో తెలియకుండా అందుకే కొంచెం సమయంలో పాటించాలి. మనం విమర్శించేప్పుడు కూడా పరిపాలన చేయడం ఆషామాషి కాదు. సో అమెరికాలో లాగా ఫ్రీగా మార్కెట్ కి అనుగుణంగా వదిలేస్తేనే తగ్గిస్తారు కన్జంప్షన్ కూడా. దీర్ఘకాలంలో సరైన పరిష్కారం. కానీ మన రాజకీయ అట్లా చేయడం వల్ల అన్ని ధరలు కూడా పెరుగుతాయి కదా. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అది ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలోనే మీకు పక్కనేమో జరగాలని కోరిక కనిపిస్తుంది, మరి పక్కన ఆవేదన కనిపిస్తుంది. అవగాహన ఎట్లాగా అంటే నేను పాపులిస్టిక్ మెజర్స్ కు ఫుల్ వ్యతిరేకం. ఓపెన్ గా చెప్తారా, ఫ్రీ బిల్స్ కు వ్యతిరేకం, పాపులిస్టిక్ మెజర్స్ వ్యతిరేకం. ఒక కుటుంబంగానే ఒక దేశంగానే సంక్షోభంలో ఉంది. ఏ నొప్పి లేకుండా అంత పర్ఫెక్ట్ గా ఉండాలంటే భవిష్యత్తు ఎట్లా బాగుపడుతుంది? సంక్షోభం 12 సంవత్సరాల పరిపాలన తర్వాత గుర్తుకొచ్చిందా? ఇప్పుడు చెప్తున్నారు సంక్షోభం అని అంటే ఎట్లా? ఈ సంక్షోభం ఈ వేళ పరిస్థితుల వల్ల వచ్చింది. మీరు ప్రభుత్వం ఏ పార్టీ అయినా కావచ్చు, గత 12 ఏళ్లుగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ విషయంలో నంబర్ 1. అది ఏ ఆర్థికవేత్త దాన్ని కాదన్నది. బడ్జెట్ లో మీకు ఫిస్కల్ డెఫిసిట్ చూడండి, పెట్టుబడుల కోసం పెట్టే ఖర్చు చూడండి, ఖాళీల పడ్డ బ్యాంకుల్ని పునరుద్ధరించి లాభాల బాటను తీసుకొచ్చే